గట్ హెల్త్ అంటే జీర్ణ వ్యవస్థ. ఆరోగ్యం గట్టిదైతే మహాభాగ్యం. ఇలాంటి ఆరోగ్యం మన సొంతమవుతుంది. గతంలో పోల్చితే గట్ హెల్త్పై ఆసక్తి మన దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. భారతీయుల్లో 70% మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నారని చెబుతోంది ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్ నివేదిక. పురుషులలో 82% వరకు విటమిన్ డి లోపం, మహిళల్లో 45% రక్తహీనత జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గట్ హెల్త్ బలహీనంగా ఉంటే అది ఆందోళన, నిరాశకు కారణమవుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేస్తుంది. గట్ బ్రెయిన్ కనెక్షన్ను గట్ బ్రెయిన్ యాక్సెస్ అని కూడా పిలుస్తారు. ఇది మన మెదడులోని న్యూరాన్లు, మన గట్లో నివసించే ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా మధ్య ఉండే ద్విమార్గ కమ్యూనికేషన్ వ్యవస్థలాంటిది. మన దేశంలో జీర్ణ సమస్యలపై, గట్ హెల్త్ ఆరోగ్యంపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, గింజల నుండి లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు భారతీయ ఆహారంలో ప్రధాన భాగమైనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనాభాలో జీర్ణ సమస్యలు పెరిగాయి. పట్టణ జనాభాలో మలబద్ధక సమస్య పెరిగింది. ఒకప్పుడు ఆరోగ్య చర్చలోకి తక్కువగా వినిపించే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆహార నాణ్యత క్షీణించడం, ఆహారపు అలవాట్లు మార్పులు, వేగవంతమైన జీవనశైలి దీనికి ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ఫ్రిడ్జుల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. జీర్ణవ్యవస్థ గాడి తప్పుతున్న సంకేతాలు కనిపించగానే అప్రమత్తమైపోవాలి. దినచర్యను సరిచేసుకోవాలి. పోషకాహార లోపాన్ని సరిదిద్దుకోవాలి. మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాన్ని వదిలించుకోవాలి. గట్స్ చురుకుదనానికి సాయపడే కొన్ని సూత్రాలను పాటించాలి. అందులో యోగా ముఖ్యమైనది. వీరభద్రాసనం, త్రికోణాసనం, పవనముక్తాసనం, ఉష్ణాసనం, మలాసనం, శలభాసనం పొట్ట ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఒత్తిడి కూడా ఉదరాన్ని బెదరగొడుతుంది. కాబట్టి రోజూ కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించడం మంచిదే. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, నెయ్యి, కొబ్బరి నూనె, ద్రాక్షగింజలు నూనె, నువ్వుల నూనె, తవుడి నూనె, అవకాడో నూనె మొదలైనవి మంచి కొవ్వుల్ని అందిస్తాయి. వారానికోసారి చేసే పరిపూర్ణ ఉపవాసం కావచ్చు, నిత్య జీవితంలో భాగం చేసుకునే ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ కావచ్చు. ఏడో ఒక రూపంలో పొట్టకు శ్రమ తగ్గించడం మంచిదే. అలా అని కూల్ డ్రింక్స్తో, కాఫీ, టీలతో పొట్టను నింపేసుకోకూడదు. చక్కెర స్థానంలో కృత్రిమ తీపిని అస్సలు జోడించకూడదు. ఇది మంచి బ్యాక్టీరియాకు ముప్పు కలిగిస్తుంది. నడకకు, పొట్ట ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. తిన్న వెంటనే నడుము వాల్చేయకుండా ఓ 15 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిది. రోజుకు 10,000 నడక అడుగుల లక్ష్యం పెట్టుకోవాలి. పనిలో పడిపోయి గంటల తరబడి సీట్లోనే కూర్చోవడమూ మంచిది కాదు. మన దినచర్య పొట్టను ప్రభావితం చేస్తుంది. ఉదయం 5 గంటల నుండి 7 గంటల నడుమ విసర్జన వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. ఆ సమయంలో గాఢంగా నిద్రపోవడం వల్ల ఓ ముఖ్యమైన పని వాయిదా పడుతుంది. అది మలబద్ధకానికి దారితీస్తుంది. అజీర్ణ సమస్యల వైపు ఇదే తొలి అడుగు. అతి చవకైన సూపర్ ఫుడ్ చిరుధాన్యాలే. రాగులు, కొర్రలు, సామలు మొదలైన వాటిని బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, స్నాక్స్లో, డిన్నర్లో ఇలా ఎందులో అయినా భాగం చేసుకోవచ్చు. మెదడుతో పోల్చితే జీర్ణ వ్యవస్థ బలమైంది. సంక్షోభాల్ని తట్టుకునే శక్తి కూడా అధికమే. మనం జీవనశైలిని మార్చుకోగానే తనకు తానే మరమ్మత్తులు చేసుకుంటుంది. కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంది. ఏ పోరాటంలో అయినా గట్స్ ఉన్నవారిదే విజయం, వాళ్లదే రాజ్యం. అలాని ఇదంతా మెదడును చిన్నబుచ్చడం కాదు, పొట్ట గట్టిదనాన్ని గుర్తుచేయడం. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.